వెల్కమ్ బ్యాక్. ఏదైతే ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కూడా ఎందుకని ఇది కేసీఆర్ గారి దానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు అనేది, మహా న్యూస్ ఎందుకు ఇచ్చింది అంత ప్రాముఖ్యత అనేది. కానీ ఇందులో ఏంటంటే శ్రీనివాస్ గారు ఆయన తెలంగాణ సాధించిన వ్యక్తి, 10 సంవత్సరాలు ఆయన సీఎంగా పనిచేశారు కాబట్టి మనం ఏదైతే ఒక మా బాధ్యతగా ఆయనకి గౌరవం ఇచ్చాం శ్రీనివాస్ గారు, అంతేగాని వేరేగా ఏం కాదు. మీరు ఇందాక మాట్లాడిన దానికి మేము చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ సార్ నుమాన్ గారు ఏంటి ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుతూ కూడా అవ్వలేదు అని, కానీ ఇందులో నోమాన్ గారు మరి ఆయన 10 సంవత్సరాలు ఉన్నారు, పాలమూరు రంగారెడ్డి ఎందుకంటే ఆ ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేయలేదు అనేది కాంగ్రెస్ విమర్శిస్తున్నారు మీరు కూడా. మరి ఇప్పుడు ఏదైతే ఈ రేవంత్ రెడ్డి హయాంలో కానీ కంప్లీట్ చేస్తే కేసీఆర్ గారికి పేరు వచ్చేస్తుందని చెప్పని కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ఏంటి నిజమేనా? మీరు కంప్లీట్ చేస్తే ఆయనకి పేరు ఎందుకు వస్తుంది, మీకే పేరు వస్తుంది కదా నోమాన్ గారు? It is not about who takes the credit. It is about what people we are bringing to the table to the Telangana బాగు గురించి, తెలంగాణ డెవలప్మెంట్ గురించి, తెలంగాణని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్తున్నామో దాని గురించి చూసుకోవాల్సిన అవసరం ఉంది. నేనేదో క్రెడిట్ తీసుకుంటాను, ఆయన 2 ఎంపీలు ఉండేసేసి ఏదో తెలంగాణని తీసుకొచ్చినా అని చెప్పేసి అపర మేధావని భావిస్తున్నాడు. ఆయనతో బాపుగా కొంతమంది ఆయన చిత్రీకరించే ప్రక్రియ చేస్తున్నారు. ఆనాడు పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ రకంగా ప్రతి ఒక్కరు జేఏసీ సకల జనుల సమ్మె ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడం వల్ల వచ్చినటువంటి తెలంగాణ, ప్రతి ఒక్క వర్గం వారు పోట్లాడి తెచ్చినటువంటి తెలంగాణ ఈయన క్రెడిట్ తీసుకుని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగారు. మళ్ళొక్కసారి ఆయన ఏదో క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫోటోషాప్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఆప్టిక్స్, ఇట్ ఈస్ అబౌట్ వాట్ యు ఆర్ బ్రింగింగ్ టు ద టేబుల్, వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద తెలంగాణ, వాట్ ఆర్ యు ఆర్ కంట్రిబ్యూటింగ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఈస్ వాట్ నీడ్స్ టు బి డిస్కస్, దిస్ ఈస్ వాట్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ వెయిటింగ్ ఫర్. అంతేకాని మీరు ఒక్కసారి గమనించుకుంటే సార్, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు కూడా ప్రతిపక్షానికి స్పేస్ లేకుండా చేశారు. ప్రతిపక్ష పార్టీలని నిర్వీర్యం చేశారు. వారు ఏది మాట్లాడితే అదే చెల్లేది. అది ఈ రోజు వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ఆ అహంభావాన్ని తగ్గించుకుని వచ్చి వారు డిబేట్ చేయాలా, డిస్కస్ చేయాలా. 10 సంవత్సరాలు ఈ యొక్క గవర్నెన్స్ జరిగింది. పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ఇష్యూస్ వల్ల మేము చేయలేకపోయినాము, ఈ నిస్సహాయమైన స్థితి దీని గురించి వచ్చింది అని చెప్పేసి ప్రజల ముందు ఇంత క్లియర్ గా వారు గంట కాదండి 2 గంటలు కాదండి ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు, ఇదే విషయం చెప్పారు, ఆన్ రికార్డ్ చెప్పారు, నీకు ఎంత టైం కావాలంటే అంత టైం ఇస్తామని చెప్పారు. అంత రెస్పెక్ట్ ఇచ్చి మేము పిలుస్తున్నప్పుడు వారికి రావడానికి ఏమైందండి? ఈ రోజు వారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మేము అసలు రామని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. ఏ రకంగా అండి ఇది? 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. 2 ఇయర్స్ అయినప్పుడు ఒక్క సెషన్ లో కూడా వారు మాట్లాడారు. మీరు ఒక్కసారి చూడండి. ప్రజాస్వామ్యంలో ఉంటున్నాము, వీఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రసీ. ఏ రకంగా అయితే ఆయన గడిల పాలన చేసేసి, ఏ రకంగా అయితే గడిలు కట్టుకుని కోటలు కట్టుకుని నేను కోటలో మహారాజు అని చెప్పేసి ఫీల్ అయినాడు. ఈరేదో ప్రిన్స్ గా ఇందాక శ్రీనివాస్ గారు పెద్దలు మాట్లాడారు, తాడూరి గారు, ఆయన వారి సుపుత్రుడు కల్వకుంట్ల తారక రామారావు కొంచెం కూడా సెన్స్ లేదు ఆయనకి, కొంచెం కూడా బుద్ధి లేదు ఆయనకి, కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు. ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో బిహేవ్ ఎట్లా చేయాలో కూడా తెలియదు. 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినాడు, నెంబర్ 2 స్థానంలో ఉంటూ ఆయన 10 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నాడు. ఆయనకి బుద్ధి లేదా? ఒక ముఖ్యమంత్రి వర్యులు అంత గౌరవంగా వచ్చేసేసి చీఫ్ విప్ గా ఉన్నటువంటి ఆది శ్రీనివాసరావు గారు కానివ్వండి, వకటి సిఆర్ గారు కానివ్వండి, బిల్ ఐలయ్య గారు కానివ్వండి, వచ్చి ముఖ్యమంత్రి వర్యులతో నమస్కారం పెడుతున్నప్పుడు ఆ మాత్రం సభ్యత లేదా అండి? ఆ మాత్రం డెకోర్ లేదా అండి? ఆ మాత్రం రెస్పెక్ట్ లేదా అండి? ఎందుకంటే ఇంత అహంభావం వీళ్ళకి? ఇలా అహంభావం ఉంది కాబట్టి ఫామ్ హౌస్ కి పంపించిండ్రు కదా. అయినా నేను మారను, అయినా నేను ఇట్లనే ఉంటా, నేను సిగ్గుమారిన విధవనని చెప్పేసి వారు ఫీల్ అయితే దాన్ని ప్రజలు మళ్ళీ చేస్తారు. ఈసారి నేను చెప్తున్నా, సిరిసిల్లలో కూడా ఓరిగడతాం. నేను చెప్తున్నా, నేను 100% చెప్తున్నా. నేను హీ హాస్ టు చేంజ్ హిస్ యాటిట్యూడ్, హీ హాస్ టు వర్క్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ వాచింగ్ హిమ్. ప్లీజ్ అండర్స్టాండ్. వారేదో మా కోసం కాదు నేను అనేది, సభ యొక్క గౌరవం గురించి నేను మాట్లాడుతున్నాను. సభ యొక్క ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ యొక్క రెస్పెక్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. నేను వి హావ్ ద రికార్డ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు ప్రతి ఒక్క రికార్డ్ మన దగ్గర ఉంది. అప్పుడు ప్రతి ఒక్కరు ప్రజలు వెయిట్ చేసేవారు. రోసయ్య గారు ఉన్నప్పుడు, డాక్టర్ వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ఉన్నప్పుడు, స్పీకర్ ప్రతిభాభారతి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క అంశం ఈ రోజు ఆ యొక్క రికార్డ్స్ ఉన్నాయి. మనం చూసుకుంటే, మనం వెళ్ళిపోయి చూసుకుంటే చాలా నేర్చుకోవడానికి మనకు దొరుకుతుంది. కానీ ఆ రకంగా మారాలండి. ప్లీజ్ సెట్ ఏ ప్రెసిడెంట్. Please set a benchmark for future politicians, for young politicians like us. మాలాంటి వాళ్ళకి మేము ప్రజాసేవ చేయాలని చెప్పేసి కంట్రీ వదులుకొని వచ్చి మరి ఇక్కడ ఉంటున్నామండి. మేము మాలాంటి వారికి మీరు నేర్పించాలా, మాలాంటి వారికి మీరు దిక్సూచిగా ఉండాలా, మాలాంటి వారికి ఒక బుక్ మార్క్ గా ఉండాలా.
కానీ అంతేగాని ఈ రకంగా ప్రవర్తించడము, ఈ రకంగా వారు ఉండడం ఇది మంచి పద్ధతి కాదు. 3 minutes వారు ఉండేసేసి వెళ్ళిపోయారు. నేను భావిస్తున్నాను కృష్ణా వాటర్ గురించి, గోదావరి వాటర్ గురించి ఈ పూర్తి సెషన్, వింటర్ సెషన్ లో వారికి అపారమైన అనుభవం ఉంది కాబట్టి, వారు చాలా నిష్ణాతులు కాబట్టి, ప్రతి ఒక్క రంగాన్ని వారు పరుగులెత్తించిండ్రు కాబట్టి, ఇండియాలో టాప్ నెంబర్ లో నిలబెట్టిండ్రు కాబట్టి, అప్పులు ఊబిలో నెట్టిండ్రు కాబట్టి, వారు వచ్చేసేసి మాకు క్లియర్ గా వారు సలహా ఇస్తారని చెప్పేసి నేను భావిస్తున్నా. బంగారు తెలంగాణ ఇంకా కాలేదు కాబట్టి బంగారు తెలంగాణని చేసే విధంగా వారు మాకు నిర్ణయాత్మక ప్రతిపక్షంగా వారి యొక్క ఒపీనియన్స్, వారి యొక్క డిస్కషన్ పాయింట్స్ మా ముందు, వాల్యుబుల్ పాయింట్స్ మా ముందు పెడతారని చెప్పేసి నేను భావిస్తున్నా. for the benefit of people of Telangana. It is not for the benefit of your party or our party. It is for the people of Telangana. Yes, sir. It is for the growth of Telangana. It is part of Telangana rising. It is part of future of Telangana. రండి వచ్చే సలహాలు ఇవ్వండి అని చెప్పేసి నేను మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హీ వుడ్ కమ్. రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు, రామూర్తి గారు, వెరీ సీజన్డ్ పాలిటిషియన్. రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు వెరీ సీజన్డ్ పొలిటీషియన్, వారు మాజీ మంత్రిగా కూడా ఉన్నారు. అటువంటి నేత వారు ఈ రోజు సంతాప తీర్మానం జరిగినప్పుడు వారు ఉండకపోవడం, దాని యొక్క వాల్యూ ఆఫ్ ది అసెంబ్లీలో వారు ఏదైతే ప్రవర్తించారో అది మంచి పద్ధతి కాదు. ఆ రకంగా ప్రవర్తించని చెప్పి నేను మీ ద్వారా నోమాన్ గారు రైట్. నెక్స్ట్ రామూర్తి గారు, ఇప్పుడు ఏదైతే నోమాన్ గారు మాట్లాడినట్టు ఇప్పుడు ఆ పెద్దలు దామోదర్ రెడ్డి గారు సంతాపం తెలిపేంత వరకు ఉండాలి. నెక్స్ట్ ఏదైతే ఆ యొక్క అహం ఉండబట్టే వారు ఫామ్ హౌస్ కంప్లీట్ చేశారని చెప్పని నోమాన్ గారు చెప్తున్నారు. కానీ ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా 10 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు. ఒక అసెంబ్లీ అంటే ఒక దేవాలయం. ఏదైతే మీ ప్రాబ్లమ్స్ బయట మాట్లాడడం కాదు, అసెంబ్లీలో మాట్లాడితే దాని ఒక వాల్యూ, ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు సభకు వచ్చి సంతాప సభ తీర్మానం అయ్యే వరకు ఉండి కొంతసేపు ఏదైతే మీ కాంగ్రెస్ హామీలు ఇచ్చిందో నెరవేర్చలేదనో, లేకపోతే పాలమూరు రంగారెడ్డి గురించనో ఒక 10 నిమిషాలన్నా మాట్లాడుంటే ఎంత బాగుండేది అనేది ఏది తెలంగాణ ప్రజలు కానీ ఎవరైనా కోరుకుంటున్నమాట. ఎందుకని ఆయన అలా వచ్చి వెళ్ళిపోవడాన్ని ఏంటి మీ బీఆర్ఎస్ అంటే మీరు డిబేట్ పెట్టడంలో ఉద్దేశంతో నాకు తెలియదు, కానీ అసలు చర్చ కాదండి. ఇవాళ అసెంబ్లీ ఓన్లీ వాటికి మాత్రమే పరిమితం అవుతుంది. మళ్ళీ పిఎస్లో ఎంత సమయం ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి, ఏ విషయాలు అయి ఉండాలి, దాని మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటది. అవి మాట్లాడక ముందే అప్పుడే నీళ్ల మీద మాట్లాడలేదు, నిధుల మీద మాట్లాడలేదు. మాట్లాడే వాళ్ళు ఉద్దండులు మా పార్టీలో ఉన్నారు, నాయకులు ఉన్నారు, గట్టి ఉద్యమకారులు ఉన్నారు. కేసీఆర్ గారు మాట్లాడే టైంలో ఖచ్చితంగా మాట్లాడతారు. నేను ఒకటే అడుగుతున్నానండి, నాకు అర్థం కాదు. ఊరికే 10 సంవత్సరాలకే ఫామ్ హౌస్ కు పంపించారు. 10 సంవత్సరాలు కాదండి, 15 ఏళ్ళు అయింది. మీరు రాహుల్ గాంధీని కనీసం జీవితంలో కూడా ఆయన పిఎం అయ్యే పరిస్థితి కనబడతా లేదు. మీ దరిద్ర పాలన వల్ల, మీలాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల. మీరు ఇప్పుడు మాట్లాడారు కదా, మీరు మీ సీఎం కు యథా రాజా తదా ప్రజ అంటారు. సీఎం హోదాలో ఉన్నవారు తన హుందాని కాపాడుకోవాలి కదా, తన హుందాతనాన్ని వ్యక్తపరచాలి కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు వాల్యూ ఇస్తారండి? బయటకు వస్తే ప్రజలు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. బండబూతులు, ఇంకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తిట్టేకు 1000 రెట్ల బండబూతులు ప్రజలకు ఈ 2 నెలల్లో తిడుతున్నారు. ఆయన అంటాడు ఇంకా మళ్ళీ ఏమో మాట్లాడుతున్నాడో కాంగ్రెస్ పార్టీ మిత్రుడు, నాకు అర్థం కావడం లేదు. కానీ కనీసం సిగ్గుండాలా? 2 సంవత్సరాలలో 3 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారండి. 3 లక్షల కోట్ల రూపాయల అప్పు ఏం చేశారు? ఒక ప్రాజెక్ట్ తెచ్చారా? ఒక నీళ్లు తెచ్చారా? ఒక అదనంగా ఒక ఎకరాకు నీళ్లు ఇచ్చారా? ఒక కంపెనీ తెచ్చారా? ఉద్యోగాలు ఇచ్చారా? ఏం చేసిండ్రు? ఏం చేయలే. మీరు చేయకపోగా ఉన్న